కళ్లకు గంతలు కట్టినా కానీ ఎదుటి మనిషి కిక్ విసిరిన ధ్వనిని అనుసరించి అతని వేగాన్ని, అతని పంచ్ని తట్టుకుని పక్కకు నిలబడ్డాడు. 2 పర్యాయాలు అలాగే జరిగింది. ఇక విస్మయపరిచే అతని వేగం, అరచేయి దెబ్బ, దాని తాలూకు బలం, ఇలా అతని శారీరక శక్తికి సంబంధించి ఉందని మాత్రమే కాకుండా ప్రత్యర్థి కదలికలకు సంబంధించిన అలికిడిని పసిగట్టే నాజూకైన తెలివితేటలు అతని సొంతం మాత్రమే. ఇక నెక్స్ట్ ఏంటంటే, మార్షల్ ఆర్ట్స్లో తలపడే ప్రత్యర్థులిద్దరూ ఒకరి కదలికల్ని మరొకరు పసిగట్టాలి. కాలు కదులుతున్న వేగం, పిడికిలి విసురుతున్న తీరు, అకస్మాత్తుగా దిశ మార్చుకుంటూ దాడి చేసే విధానాలతో పాటుగా ప్రత్యర్థి ఉద్దేశం సైతం పసిగట్టగలగాలి. బ్లైండ్ ఫోల్డింగ్ స్పార్నింగ్లో బ్రూస్లీ ఒక్కసారి మాత్రమే కాదు, పలుమార్లు టైకీ కిమురా దాడిని కాచుకుంటూనే అతన్ని నేల మీద పడేశాడు. కంటితో చూడకుండా కేవలం వెనికిడి ద్వారా మాత్రమే ఫైట్ చేయడం బ్రూస్లీకి మాత్రమే సాధ్యం. పింగ్ పాంగ్ నంచాకుతో టేబుల్ టెన్నిస్ ఆడడం ఏంటా అని ప్రపంచం నోరెళ్లబెట్టింది. ఒక ప్రకటన నిమిత్తం బ్రూస్లీ చేసిన అరుదైన విన్యాసం ఇది. టేబుల్ టెన్నిస్లో మంచి ప్రావీణ్యం ఉన్న క్రీడాకారుడితో టేబుల్ టెన్నిస్ రాకెట్కు బదులుగా తన నాన్చాక్తో 6-7 షాట్స్ ఆడాడు. ఒక్కడి కూడా గతి తప్పలేదు. ఆ వెంటనే ఇద్దరు క్రీడాకారులు ఒకవైపు, తానొక్కడే ఒకవైపు ఉండి ఆటను కొనసాగించాడు.